గాయ్స్ ఇదే మన మెయిన్ రైల్వే స్టేషన్ అన్నమాట. సో ఇది చిలకలగూడ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి ఇక్కడ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ అయితే జరగబోతుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. గాయ్స్ మనం అయితే లోపలికి వెళ్ళిపోయాం. సో క్యాబ్స్ కానీ ఏ వచ్చినా కానీ ఇట్లా అయితే ఎంట్రీ అయితే చేస్తున్నారు. సో ఎంట్రీ లైన్ అనమాట. సో ఇక్కడ చెకప్ చేసి అయితే పంపిస్తున్నారు. సో మనకు పార్కింగ్ అయితే కింద ఉంటాయి. ఒకసారి మనం అయితే ఎంటర్ అయిపోయినాక చూసుకోవచ్చు రైట్ సైడ్ అయితే చేసినారు. నెక్స్ట్ లెవెల్ అని చెప్తా నేనైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ఫీల్ అయితే వస్తుంది. సో ఒకసారి చూసుకోవచ్చు మనం. సో మనకి 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే ఎంట్రీ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ మనకి పార్కింగ్ అనమాట. రైట్ తిరగగానే ఇక్కడ కూడా షెడ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు వే టు 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ బేస్మెంట్ పార్కింగ్ అనమాట. సో అప్పటికి ఇప్పటికి మనకి అప్పుడైతే మనకు అంత పార్కింగ్ అయితే లేకుండా ఇప్పుడు గ్రౌండ్ మొత్తం మన గ్రౌండ్ ఫ్లోర్ లో బేస్మెంట్ 1, 2 అయితే తయారు చేసినారు. నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. పైన మొత్తం షెడ్ వర్క్ అయితే వస్తుంది. సో ఒకసారి కింద కూడా చూసుకున్నాం. పార్కింగ్ కూడా ఆల్మోస్ట్ అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయితే అయిపోయింది. సో మనం వచ్చినప్పుడు అయితే ఎన్ని కార్స్ లేకుండా ఇప్పుడైతే చాలా అంటే చాలా కార్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో బేస్మెంట్ 2 కూడా ఉంది. ఒకసారి మనం బేస్మెంట్ 2 కూడా వెళ్దాం. అప్పుడైతే పోనీయలేదు. సో ఇప్పుడు బేస్మెంట్ 2 కూడా ఓపెన్ చేసినారు. సో ఒకసారి మనం బేస్మెంట్ 2కి వెళ్ళిపోయి కూడా చూద్దాం. సో ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. నాకు తెలిసి 70% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి బేస్మెంట్ 2 కూడా చూసుకోవచ్చు. మొత్తం అయితే కార్లు నిండలేవు. ఇంకా ఇక్కడ కొంచెం వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒకసారి మనం ఆపుకొని కూడా చూద్దాం సైడ్కి. సో గాయ్స్ ఎంత పెద్ద సెల్లార్ అయితే చూసుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ 500 to 600 కార్స్ అయితే పడతాయి. సో పైన బేస్మెంట్ 1 ఇది బేస్మెంట్ 2 అనమాట. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇదంతా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ డన్ అంట. అక్కడ కూడా కొన్ని కార్స్ అయితే పార్క్ చేసినారు. సో మనకు బేస్మెంట్ 1 అయిపోయిన తర్వాత బేస్మెంట్ 2లో కూడా పెట్టుకోవడానికి చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. సో మస్తు కార్లు అయితే ఇక్కడ పడతాయి. సో మనకి పార్కింగ్ అయితే అస్సలు ఇబ్బంది లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మేజర్ అప్గ్రేడేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. సో మొత్తం ఆల్మోస్ట్ రెడీ అనమాట. సో సెల్లార్ వర్క్ అయితే 90% మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ సో ఇది బేస్మెంట్ 2 కదా. ఇప్పుడు మనం బేస్మెంట్ 1 నుంచి బయటకు వెళ్ళిపోయాం. సో బయట మనం ఎలా ఉంది ఏంది అనేసి అయితే చెక్ చేసుకున్నాం. సో బేస్మెంట్ 2 నుంచి మనం అయితే పైకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకు ఎంట్రీ వేరే సైడ్ నుంచి ఎగ్జిట్ కూడా వేరే రూట్ అయితే పెట్టినారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ ఒక ఎయిర్పోర్ట్ ఫీల్ అయితే వస్తుంది. సో ఇంకా బేస్మెంట్ 2 అయితే నాకు తెలిసి పైన బేస్మెంట్ 1 ఫుల్ అయిన తర్వాత బేస్మెంట్ 2లోకి అయితే వస్తాయి. సో బేస్మెంట్ 1 అయితే ఆల్రెడీ మొత్తం ఫుల్ అయిపోయి ఉంది. సో బేస్మెంట్ 1 అనమాట. బేస్మెంట్ 1లో చూసుకుంటే ఎన్ని కార్స్ అయితే ఉన్నాయి. సో అప్పటికిప్పటికి మనకి పార్కింగ్ కూడా చాలా మంది అయితే పెట్టుకుంటున్నారు. చూడొచ్చు ఎన్ని బైక్స్ అండ్ కార్స్ అయితే పెట్టినారు. సో ఇప్పుడు బేస్మెంట్ 1 నుంచి ఎగ్జిట్ అయిపోయి పైన అయితే చూసుకుందాం ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. అటు సైడ్ వెళ్ళేసి మనకు రైల్వే స్టేషన్ లోపల ఎంత రీడెవలప్మెంట్ అయింది ఏంది అనేసి ప్రతి ఒక్కటైతే చూసుకుందాం. సో ఎగ్జిట్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఎగ్జిట్ అవ్వగానే మనకి సో క్యాబ్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఒక ఎయిర్పోర్ట్ ఫీల్ అయితే వస్తుంది. సో అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలానే అయితే ఆల్మోస్ట్ అలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద అప్పటికిప్పటికి అయితే మనకి షెడ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనేది చెప్తాను నేనైతే. ఏమేమి ట్రైన్స్ వస్తున్నాయి ఇక్కడైతే ఉంటాయి. కొన్ని తీసేసి మంచిగా అయితే చేస్తున్నారు. షెడ్ వర్క్ కానీ మొత్తం పిల్లర్ వర్క్ కానీ మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అని ఎప్పుడైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సిమెంట్ వర్క్ అయితే చేస్తున్నారు లెఫ్ట్ లో. సో ఎప్పటికప్పుడు వర్క్ అయితే చేస్తున్నారు 24 hours. సో ఇక్కడ పిల్లర్స్ కానీ ఇంకా ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ మొత్తం డిస్మాంటిల్ చేసేసి కొత్త ప్లాట్ఫామ్ అయితే వేస్తుంది. చూసుకోవచ్చు మనకి అంత పెద్ద క్రేన్ హెవీ లిఫ్ట్స్ అయితే చేస్తూ ఒక్కసారి చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది. బ్రాడ్ లో కూడా చాలా పెద్దగా ఉంది. లెంత్ లో విడ్త్ లో కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద క్రేన్ వర్క్ జరిగింది కదా ఇంతకుముందు పైన. సో అదే అనమాట ఎంత పెద్దగా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది. సో మొత్తం రాడ్స్ అయితే సెటప్ చేసినారు. నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను. సో నాకు తెలిసి ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ అయితే హోల్డ్ లో పెట్టినారు. ఎందుకంటే వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి. సో ఒకసారి పైన చూసుకుంటే పెద్ద రాడ్స్ తోటి చాలా పెద్దగా అయితే బిల్డ్ చేసినారు. సో చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను నేనైతే. సో ఒకసారి చూసుకుంటే మనకి ఎస్కలేటర్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. పక్కనే మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఎస్కలేటర్ ఇంకా అయితే ఆన్ చేయలేదు. సో ఒకసారి ఆన్ చేసిన తర్వాత మనకి చూడొచ్చు అక్కడ కూడా ప్రతి ప్లాట్ఫామ్ కి అయితే ఎస్కలేటర్ అండ్ స్టెప్స్ అయితే పెట్టినారు. సో ఇప్పటికైతే చాలా నీట్ లుక్ తో అయితే మనకైతే కనిపిస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఒకసారి రీడెవలప్మెంట్ అయిన తర్వాత మనకైతే నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే వస్తుంది. సో ఇక్కడ వాక్ వే చూసుకుంటే ఎంత పెద్దగా ఉందంటే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది.
సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి పైకి ఎక్కిన తర్వాత ఆ వ్యూ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం చూసుకున్న బ్రిడ్జ్ కదా అది. సో ఆ బ్రిడ్జ్ చూడొచ్చు ఎన్ని రాడ్స్ ఉన్నాయో. సో చాలా బందోబస్తు అయితే చేస్తున్నారు. సో ఒకసారి మొత్తం కంప్లీట్ అయినాక నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. గాయస్ ఒక్కసారి ఇక్కడ లుక్ చేసుకుంటే చాలా అంటే చాలా పెద్ద వాక్ వే అయితే చేసినారు. సో వేరే ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ కి చేంజ్ అవ్వడానికి వాక్ వే లో మనకి చాలా మంది ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో లెఫ్ట్ అండ్ రైట్ లో ఒకసారి చూసుకుంటే ఈ వాక్ వే అయితే రెడీ అయిపోయింది. సో మనకి ఇంకొక వాక్ వే అయితే లెఫ్ట్ సైడ్ లో కూడా రెడీ అవుతుంది. ఎస్కలేటర్ మనం చూసిన ఎస్కలేటర్ అయితే ఆఫ్ ఉంది. ఈ ఎస్కలేటర్ అయితే ఆల్రెడీ ఆన్ చేసేసారు. సో ఒకసారి మనం కిందికి వెళ్ళిపోయి చూసాం. ఈ ప్లాట్ఫామ్ కార్నర్ ఆ ప్లాట్ఫామ్ దిగుదాం. సో ఆ కార్నర్ ప్లాట్ఫామ్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం మెయిన్ గేట్ కి అయితే వెళ్దాం. ఒకసారి వైర్ వర్క్ కూడా దీని పైకి మొత్తం కనిపించకుండా అయితే నీట్ గా అయితే చేస్తున్నారు. సో ఇది కూడా మొత్తం కంప్లీట్ అయినాక మనకి మస్తు కనిపిస్తుంది. సో మొత్తం వైర్ కూడా ఒక్కటి కూడా మనకి సైడ్ లో నుంచి లేకుండా మిడిల్ నుంచి ఒక సైడ్ నుంచి నీట్ గా అయితే తీసుకెళ్తున్నారు. సో ఒకసారి మొత్తం కంప్లీట్ అయినాక మనకి నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సైడ్ అయితే ట్రైన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి మెయిన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. కొత్తగా వెయిటింగ్ హాల్స్ అయితే పెట్టినారు. మనం గేట్ నెంబర్ 5 నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే తీసుకొని మనం ఇక్కడ అయితే వెయిట్ చేయొచ్చు. మనం ట్రైన్ వచ్చే వరకు సపరేట్ గా వెయిటింగ్ హాల్స్ అయితే పెట్టినారు. చూడొచ్చు చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో మనకి నార్మల్ వెయిటింగ్ హాల్స్ కాకుండా ఏసీ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. సో ఏసీ వెయిటింగ్ హాల్కి వచ్చేసి మనకి ఛార్జ్ అయితే చేస్తున్నారు 25 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ హాల్స్. ఏసీ హాల్ లోపల కూడా చాలా మంది ప్యాసింజర్స్ అయితే కూర్చున్నారు. ఫర్ ఎవ్రీ హార్ కి మనకి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ హాల్ వద్దనుకుంటే మనకి నార్మల్ హాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇదైతే మంచి ఇనిషియేటివ్ అని చెప్తాను నేనైతే. ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ గేట్ దగ్గర సో మొత్తం ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ అయితే వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో ఫ్రంట్ లో వచ్చేసి మనకి ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఇదే మెయిన్ గేట్ అనమాట. సో ఫస్ట్ అయితే బ్యాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ కి అయితే వస్తారు. సో ఫ్రంట్ లో కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది. సో అప్పటికిప్పటికి చాలా రీఅప్గ్రేడేషన్ రీడెవలప్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. సో ఇది మనకి మెయిన్ గేట్ అనమాట. సో బుకింగ్ ఆఫీస్ కి లోపలికి వెళ్ళాలి. సో మనకి గేట్ నంబర్ 2A అనమాట. సో బుకింగ్ ఆఫీస్ కి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్యాబ్స్ అన్ని మనకి బుక్ చేసుకున్న క్యాబ్స్ అన్ని ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి మనకి లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో ఒకసారి లోపలికి వెళ్ళగానే మనకి గేట్ నెంబర్ 1 అయితే వస్తుంది. సో ఇది ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 1 ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద పెద్ద రాడ్స్ ని అయితే ఎట్లా ఫిక్స్ చేస్తున్నారో సో మనం లైవ్ లో చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఎంత పెద్ద రాడ్స్ ని ఎలా ఫిక్స్ చేస్తున్నారంటే చాలా అంటే చాలా పెద్ద వర్క్ అనమాట. ఇది ఇంత పెద్దగా చూడొచ్చు, ఇంత పెద్ద వర్క్. సో నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఫినిష్ అయిన తర్వాత మనకైతే నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఇంకొక గేట్ అనమాట. సో ఇది ఒక బుకింగ్ ఆఫీస్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి టైం వచ్చేసి ఈవినింగ్ 7 అయితే అవుతుంది. సో వర్క్ అయితే కంప్లీట్ గా చేస్తున్నారు. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనమాట. సో మనకి 1 ప్లాట్ఫామ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో ఒకసారి మనకి ప్యాసింజర్స్ అంతా పార్కింగ్ చేసి బేస్ 2లో బేస్ 1లో పార్క్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బైక్స్ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు మొత్తం పవర్ యూనిట్స్ అయితే పెట్టినారు. సో ఇక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉంది. సో ఇది మనకి ఫైనల్ ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అయిపోవాలి. సో ఒకసారి చూసుకుంటే మనకి అక్కడ మనకి ఎగ్జిట్ లైన్ కూడా పెట్టినారు. సో ఇప్పటికైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.